హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ హ్యాంగింగ్ వేణి కోసం కావాల్సిన మెటీరియల్ ఎలా మేక్ చేసుకోవాలనే వీడియో నేను చేయబోతున్నాను. సో దానికోసం వేణి మేకింగ్ వైర్ కావాలి. ఇదనమాట, మనకి ఎంత లెంత్ కావాలో అది చూసుకొని తీసుకోవాలి. ఇంకోటి ఇది థిక్ వైర్ అనమాట, 0.8 ఉంటుంది. ఇది థిక్ వైర్. సో దీని తర్వాత ఈ రెండింటితో పాటు పెరల్ చైన్ తీసుకోవాలి, హెడ్ పిన్స్, అలాగే మనకు జంప్ రింగ్స్ అనమాట. జంప్ రింగ్స్ యూజ్ అవుతాయి హ్యాంగింగ్కి. నెక్స్ట్ మనకు ఏ కలర్ కావాలో అవి తీసుకోండి, పోలెన్స్. నేనైతే కస్టమర్ ఈ కాంబినేషన్లో కావాలన్నారు, సో నేను గ్రీన్ అండ్ సిల్వర్ తీసుకున్నాను. ఎలాగో చేస్తున్నా కదా అని మేకింగ్ వీడియో చేస్తున్నాను. సో ఇవి కావాలి మనకు టూల్స్. దీనికోసం నేను ఉల్లెన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉండడానికి తీసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ టేప్ అనమాట. ఈ గ్రీన్ టేప్ యూజ్ అవుతుంది మనకు. ఇప్పుడు మనం వేణి మేకింగ్ వైర్ తీసుకొని మీ ఎంత లెంత్ కావాలో వేణి ఆ లెంత్ చూసుకోవాలండి. ఆ లెంత్ చూసుకొని దీన్ని ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఈ ముందు మనము అది పిన్ పెట్టుకోవడానికి వదిలేస్తాము కదా, అది అనమాట. తర్వాత ట్విస్ట్ చేసుకోవాలి. మొత్తం ఇటు కూడా పెట్టుకోవడానికి హ్యాంగింగ్ ఉంచేసి మిగతాది ట్విస్ట్ చేయాలి. ఈ లెంత్లో నేను తీసుకుంటున్నాను. సో ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా, దాన్ని గుచ్చుకోకుండా కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసేసి నేనైతే ఈ లెంత్ తీసుకున్నాను, చూడండి ఈ లెంత్. సో ఇప్పుడు మిడిల్లో నేను హ్యాంగ్ చేసుకోవడానికి, మనకు వేణి జారిపోతుంటుంది. ఇప్పుడు ఇటు పిన్ పెడతాం కదా, మిడిల్లో మనకి జారిపోతుంటుంది వేణి. సో అలా కాకుండా నేను కొత్తగా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూద్దామని చేశాను. దీన్ని ఇలా ట్విస్ట్ చేసుకొని ఒక హ్యాంగింగ్ లాగా పెడతాను అనమాట. చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీన్ని ఇలా వంచేసి మనం పిన్ పెట్టుకొని దానికి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇటు పిన్ అండ్ సెంటర్లో కూడా పిన్, అందుకని ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ పిన్స్ అనమాట, హ్యాంగ్ చేసుకోవడానికి. అది పైనకి హ్యాంగ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ అండ్ ఇక్కడ కూడా హెడ్ పిన్స్ తీసుకోవాలి. దీనికి అటాచ్ చేస్తున్నాం, ట్విస్ట్ చేసి అటాచ్ చేయాలి. జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలండి, కిందకు ఉండేలాగా చూసుకోవాలి. ఇదేమో కింద సైడ్, హ్యాంగింగ్ చేసుకునే వైర్ ఏమో బ్యాక్స్ పైనకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తగా ట్విస్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే అది కొంచెం కట్ చేసేసుకోండి. గట్టిగా నొక్కేసి ఎక్స్ట్రా కట్ చేసుకొని గట్టిగా నొక్కేసేయాలి. ఒకసారి నోస్ పిల్లర్తో ప్రెస్ చేసేయండి. ఓకే, అలా ప్రెస్ చేసేసి నెక్స్ట్ సేమ్ అలాగే ఇలాంటి హెడ్ పిన్ మిడిల్లో ఒకటి, ఇక్కడ మిడిల్లో ఒకటి అండ్ ఇక్కడ లాస్ట్లో ఒకటి పెడతాను, చూడండి. ఇది ఇలా. ఇప్పుడు పైనకేమో అది ఉంది హ్యాంగర్. నెక్స్ట్ ఇవి 3 ఏమో కిందకు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట మనం. ఓకే, ఇప్పుడు మనకు వైర్ రెడీ అయిపోయిందండి. సో అది ఉంచేసి నెక్స్ట్ పోలెన్స్ తీసుకొని ఇలా విడివిడిగా చేసేయాలన్నమాట. వీటికి ఉన్న గ్రీన్ తీసేసి అన్నీ తీసేసుకోవాలి, అవి ఉంటే బాగుండదు. సో ఇప్పుడు సిల్వర్ కూడా అలాగే తీసేసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఈ వైర్ తీసుకొని ఈ హ్యాంగర్ పైకి ఉండాలన్నమాట. పైకి ఉంచేసి ఇది పైన ఉంచేసిన తర్వాత ఇది ఇలా మిడిల్లో జాగ్రత్తగా మిడిల్లో చూసుకొని పెట్టుకోవాలండి. సో దీనిపైనకి పెట్టేసి నేను గ్రీన్ తీసుకుంటున్నాను, చూడండి. హ్యాంగింగ్స్ కిందకు ఉండాలి. ఇప్పుడు గ్రీన్ నేను ఒక 3 తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ 3 తీసుకొని ఇప్పుడు ఉల్లెన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం పూలమాల ఎలా కడతామండి, పూలమాల కట్టేలాగా నేను కొంచెం స్టార్టింగ్లో వదిలేస్తాను. అది వదిలేసి దారము అది ఎక్స్ట్రా వదిలేసి ఇలా పూలమాలలా కట్టేద్దాం. ఫస్ట్ కట్టేసి ఇది స్టార్టింగ్ది కదా, ఇది జాగ్రత్తగా ముడి ఆగుతుందా లేదా అని డౌట్ ఉంటే అందుకని నేను ఇది వదిలేసాను. సో దీంతో ఇది ఒకసారి చేతితో టై చేద్దాము. ఇలా టై చేసేయండి గట్టిగా. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేద్దాం.
సో ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇంకోసారి వేస్తున్నాను నేను. తట్టుకుంటుంది, జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ గ్రీన్. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. నేను కస్టమర్ రిక్వైర్మెంట్ ఇలా ఉంది కాబట్టి నేను గ్రీన్ సిల్వర్ కాంబినేషన్లో ఇలా వచ్చేలాగా తీసుకుంటున్నాను. మీరు ఏ కాంబినేషన్ అయినా తీసుకోండి. ఇలా స్ట్రాంగ్గా ట్రై చేసుకోవాలి. లూజ్గా ఉంటే ఊడిపోతాయండి. సో అందుకని చూసుకొని జాగ్రత్తగా లాగేసండి. ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసి మరీ చిన్నగా కట్ చేయొద్దు, అంతే సరిపోతుంది. ఇప్పుడు నేను సిల్వర్ తీసుకుంటున్నాను. సిల్వర్ కూడా సేమ్ 3 తీసుకుంటున్నాను. ఇలా సేమ్ ట్రై చేసేద్దాం. సిల్వర్ కూడా 2 లైన్స్, నేను గ్రీన్ 2 లైన్స్, సిల్వర్ 2 లైన్స్ అలా వచ్చేలాగా తీసుకున్నానండి. మొత్తము 2 లైన్స్. ఇంకొక 3 వేసేద్దాం. ఓకే, చూడండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు మళ్ళీ సిల్వర్ లైన్ సేమ్ గ్రీన్ ఎలా పెట్టాను 2 లైన్స్ అలా పెడుతున్నాను. ఈ సిల్వర్ కూడా అలాగే తీసుకొని మళ్ళీ టై చేసేద్దాం సేమ్. సేమ్ ఇలా కింది వరకు అలాగే గ్రీన్ సిల్వర్ అలా తీసుకుంటానండి నేను. టై చేసేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకున్నాం. ఎక్స్ట్రాస్ కట్ చేస్తూ పోవాలండి, లేకపోతే చాలా లావ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఎక్స్ట్రాస్ కొంచెం కిందవి కట్ చేసుకుంటూ పోవాలి చిన్నగా, అంతే. ఇలా కట్ చేసి నెక్స్ట్ సిల్వర్ గ్రీన్ అలా చేసేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ లాస్ట్లో ఉంది కదండి, లాస్ట్లో మాత్రం మనం రివర్స్లో పెట్టాలి. ఇవన్నీ ఇలా పెట్టాం కదా, ఇది మాత్రం రివర్స్లో పెట్టాలి అటు సైడ్ నుంచి. ఎందుకంటే ఆ కాడలు బయటకు కనిపించకుండా నేను ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టేసి నీట్గా ఉంటుంది. ఇలా పెడితే ఆ కాడలు బయటకు కనిపిస్తాయి. సో అందుకని నేను ఇలా పెడతాను. ఇలా పెట్టేసి సేమ్ ఇందాక ఇలా మాలలాగా కట్టాము, దీని ఇప్పుడు కూడా అలాగే 3 తీసుకున్నాను. సేమ్ 3 తీసుకొని మాలలాగా కట్టేసేద్దాం. అంతే. చూసుకొని జాగ్రత్తగా లూజ్ అవ్వకుండా చూసుకోవాలండి. ఒక్కసారి వదిలేస్తే లూజ్ అయిపోతుంది. సో కట్టేంత లోపు జాగ్రత్తగా పట్టుకొని స్ట్రాంగ్గా కట్టుకోవాలి. ఇలా చూడండి నీట్గా కనిపిస్తుంది. అవి కనిపించకుండా మనం ఈ పోల్ని కవర్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ గమ్ పెట్టేస్తే సరిపోద్ది. ఇంకొక చుట్టేసి టై చేసుకుందాం మనము. ఇలా 3 వేసేసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకొని నేను లాస్ట్లో కూడా సేమ్ స్టార్టింగ్లో ఎలా వేసానో ముడి అలా వేస్తున్నానండి, ఊడిపోకుండా ఉంటుందని. చూసారా బ్యాక్ సైడ్ మొత్తం థ్రెడ్ కనిపిస్తుంది కదా, అలా ఒక్కొక్కటి అన్ని చుట్లు చుట్టాను. ఇప్పుడు ఇక్కడ గమ్ పెట్టిద్దాము. గ్లూ గన్ అనమాట, అది హాట్ గ్లూ. అది మిడిల్లో వేసేసి వీటిని మధ్యలో గ్యాప్ ఉంది కదా, అది కవర్ అయ్యేలాగా అవి పెట్టేసేయాలి. సో వెనకాల కట్ చేసాం కదా, అవి కూడా కిందకి పెట్టేసేద్దాం గమ్ముతో. అంతే. ఇలా ప్రెస్ చేసాం కాసేపు ఉంటే అది అతుక్కుంటుంది. సో ఇప్పుడు మధ్యలో మనం అక్కడక్కడ గమ్ పెట్టేద్దాము, ఊడిపోకుండా లూజ్ అవ్వకుండా. ఇక్కడ కొంచెం మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ పెట్టేసి స్ట్రాంగ్గా ప్రెస్ చేయండి, అది అంటుకుంటుంది. అంతా ఒకసారి నీట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వైట్ థ్రెడ్ అంతా కనిపించకుండా నీట్గా నేను మొత్తం గ్రీన్ టేప్ పెట్టేస్తానండి. సో ఇలా గమ్ తీసేసుకొని
ఆ హ్యాంగింగ్ కనిపించేలాగా ఉంచుకోవాలండి హ్యాంగర్స్ వేసుకోవడానికి. సో అవి కవర్ చేయకుండా నెమ్మదిగా ఇలా గ్రీన్ టేప్ వేసుకొని మొత్తం కవర్ చేసేద్దాం. నీట్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఊడిపోకుండా ఉంటుంది మనకు. సో ఇలా గ్రీన్ టేప్ తీసుకొని ఇలా పెట్టేసేయండి. వేడిగా ఉంటుందండి, చూసుకొని పెట్టాలి. ఇలా నీట్గా పెట్టేసిన తర్వాత అయిపోయింది చూడండి, అంతే. ఇప్పుడు మనం వీటికి హ్యాంగింగ్స్ కావాలి కదా. పెరల్ చైన్ తీసుకుందాము, ఒకటి చిన్నది ఒకటి పెద్దగా ఉండేలా హ్యాంగింగ్. ఇది మిడిల్లో పెట్టడానికి. సో మిడిల్ దానికి నేను సిల్వర్ బాల్ యూజ్ చేస్తాను. సిల్వర్ బాల్ పెట్టడానికి ఒకటి మనకు ఇలా పిన్ కావాలి. దీనికి ఇది చుట్టూ పెట్టేసి ఎక్స్ట్రా కట్ చేసేయాలి. దీన్ని ఆ మిడిల్లో హ్యాంగ్ చేయడానికి యూజ్ చేస్తాను. దీనికి పెరల్ చైన్ ఉంది కదా, దీనికి అటాచ్ చేసేసి ప్రెస్ చేసేద్దాం. చిన్న నోస్ పిల్లర్తో ఇలా ప్రెస్ చేసేస్తే ఇది రెడీ అండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇంతే ఉంటుంది. ఇప్పుడు దీనికి మనము హ్యాంగర్స్ ఎక్కడ అటాచ్ చేయాలి చూపిస్తాను. ఇది గమ్ పెట్టాం కదా, దాని ఉందండి, అది కొంచెం ఇక్కడ కనిపిస్తే అవన్నీ తీసేసి ఇక్కడ ఒక అది ఉంది చూడండి, హెడ్ పిన్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి, మిడిల్లో ఒకటి, వీటికి ఇప్పుడు మనం అటాచ్ చేయాలన్నమాట. సో జంపింగ్ తీసుకొని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఫస్ట్ పెద్దది తీసుకోవాలండి, కొంచెం పెద్దది. మీకు ఏ సైజ్ కావాలో అలా తీసుకొని, హ్యాంగింగ్స్ ఎంత ఉండాలో చూసుకొని. నెక్స్ట్ చిన్నది. వీటి రెండుని ఫస్ట్ ఈట్ సైడ్ అటాచ్ చేద్దాం, లాస్ట్లో ఉన్నదానికి. ప్రెస్ చేసేయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత సేమ్ ఇలాగే ఈ సైడ్ కూడా అటాచ్ చేసేయాలి. ఇంకొకటి ప్రెస్ చేసేయండి, జాగ్రత్తగా ప్రెస్ చేయండి ఊడిపోకుండా. సో ఇప్పుడు అటు ఇటు అటాచ్ చేసేసాం కదా. నెక్స్ట్ మిడిల్లో పెట్టాలండి. మిడిల్లో పెట్టాలంటే మనం ఇంకొక జంపింగ్ తీసుకొని దీనికి కూడా సేమ్ అటాచ్ చేయాలి. ఒకసారి ఇది ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ పెద్ద చైన్ తీసుకోవాలండి. ఇలా ఇక్కడ ఇందులో ఈ రెండింట్లో పెద్దది ఇది ఫస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ స్మాల్ చైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇది వేసుకోవాలి. మిడిల్లో ఉండాలి కదా, సో ఇటు సైడ్ వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు పెద్ద చైన్ ఫస్ట్, తర్వాత చిన్నది వేసేసుకొని దీన్ని మిడిల్లో మనకు అది ఒకటి ఉంది కదా, హెడ్ పిన్ హ్యాంగ్ చేసుకోవడానికి, దానికి అటాచ్ చేసేయాలి. ఇది కూడా జాగ్రత్తగా ప్రెస్ చేసేస్తే ఇలా ఉంటుంది చూడండి. రెడీ అయిపోయింది హ్యాంగింగ్స్తో. ఇప్పుడు మనము స్మాల్ బంచెస్ కూడా పెట్టుకుందాము. వేనికి చిన్న చిన్న బంచెస్ వస్తాయి కదా. 5 అడిగారు మనల్ని, 4 అడిగారు, 4, 5 అడిగారు కస్టమరు. వాటి కోసం నేను ఇది చేస్తున్నాను. స్మాల్ బంచ్ కోసం నేను ఒక 6 తీసుకున్నాను అండి. 6ని ఇలా ట్విస్ట్ చేసి మధ్య ఊడిపోకుండా నేను గ్లూ గన్ పెడుతున్నాను. హార్డ్లో పెట్టేసి గ్రీన్ టేప్తో ప్లాస్టర్ చేశాను. గ్రీన్ టేప్తో అతుక్కుంటుంది కానీ ఊడిపోకుండా ఉండాలని నేను గమ్ కూడా పెడుతున్నాను. ఇలా టేప్ మొత్తం చుట్టేసి లాస్ట్లో కూడా గమ్తో ఫినిషింగ్ ఇవ్వాలి. చూసారు కదండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది మీ అందరికీ నచ్చిందా లేదా అనేది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా ఉంటుందండి చూడండి. ఫైనల్ లుక్ అయితే నీట్గా ఉంటుంది చాలా.
ఒకసారి ఇలా ఉంది చూడండి. ఒకసారి మీరు అందరూ ఇది నా పేజ్ కూడా చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ ఉంటుంది, ఇక్కడ పేజ్ ఇస్తాను మీకు, సునీత హ్యాండ్ క్రాఫ్ట్స్ అని. ఒకసారి చెక్ చేసేయండి. చూడండి ఇలా ఉంటాయి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.